ఊహించుకోవడం ఎందుకు? అంటే దారిలో ఆటంకాలు ఎదురవుతాయని మనం ప్రయాణం మానేస్తామా? ఊహించని ఆటంకాలు ఎదురైనా పర్వాలేదు, ఎలాగోలా తప్పదు కాబట్టి ప్రయాణం చేయొచ్చు. ముళ్ళబాట అని తెలిసి తెలిసి ఆ దారిలో వెళ్ళడం దేనికి? ఇవాళ కాదు, రేపు కాదు, ముందు ముందు నాతో జీవితం ఇలాగే ఉంటుంది అశ్విన్. ఆ దేవుడి కటాక్షంతో, పూజారి గారి చల్లని దీవెనతో, మన అనుకునే అందరి శుభాకాంక్షలతో నేను నీ మెడలో నేను మళ్ళీ 3 ముళ్ళు వేసిన దానికి అర్థం ఇదా? కటాక్షాలు, దీవెనలు, శుభాకాంక్షలు అదృష్టం తోడైన వాళ్ళకి లాభాన్నిస్తాయి. నేను దురదృష్టవంతురాల్ని అశ్విన్. అది నీకు ఇంకా అర్థం కాకపోవడం ఏంటి? అయితే మళ్ళీ నాతో ఎందుకు తాళి కట్టించుకున్నావు ఆనంది? నీకోసం, నీకేం కాకూడదని, నువ్వు 100 ఏళ్ళు బ్రతకాలని. 100 ఏళ్ళు బ్రతకాలా? నీ తోడు లేందే 100 ఏళ్ళు బ్రతకగలనా? నీకు నిజంగా నేను 100 ఏళ్ళు బ్రతకాలనుంటే నాతో నా భార్యగా నేను చెప్పినట్టుంటావు. అశ్విన్, అర్థం చేసుకోవేంటి? నేను నీకు ఏ రకంగానూ భార్యగా ఉండలేను. ఏ రకంగాను అంటే? అన్ని రకాలుగా. చూడశ్విన్, నన్ను పాడు చేసిన వాడు ఎవడో తెలుసుకోవాలన్న ప్రయత్నంలో ఉన్న నాతో కలిసి ఉండడం వల్ల నీకు ఏ సుఖం సంతోషం ఉండదు కాబట్టి. వాడెవడో పట్టుకునేంత వరకు నేను నీతోనే ఉంటానన్నది. నేనుండగా నువ్వు ఒంటరి పోరాటం చేయడం ఏంటి? లేదు అశ్విన్, వాడి గురించి తలుచుకున్న ప్రతి క్షణం నా రక్తం మరిగిపోతుంది. వాడు కనపడితే గొంతు పిసికి చంపేస్తాను. ఆ సమయంలో నువ్వు నాతో ఉండకూడదు. ఉంటే నేను చేసిన నేరంలో నీకు కూడా భాగం అవుతుంది. నాతో పాటు నిన్ను కూడా జైలుకి పంపిస్తారు. నీతో ఎక్కడికైనా రావడానికి నేను రెడీ ఆనంది. నీకేమైనా పిచ్చా? అమ్మ, చెల్లి, నిన్నే ప్రేమించే తులసి, వీళ్ళని వదులుకొని నాతో రావడం అవసరమా నీకు? అవసరమే.